శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 22 డిసెంబర్ నుంచి డిసెంబర్ 28 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచరరీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ వారంలో గురువు వృషభంలో కొనసాగుతున్నాడు, రాహువు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు, అదేవిధంగా శని యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది. శుక్రుడి యొక్క సంచారం గత వారంతో పోల్చుకుంటే ఎటువంటి మార్పు లేదు. శుక్రుడు మకరంలో కొనసాగుతున్నాడు, అదేవిధంగా మన కర్కాటకంలో కుజుడు నీచత్వం పొంది స్తంభన జరుగుతున్నది. ఇక్కడ రవి యొక్క సంచారం యొక్క మార్పు అనేది గత వారం జరిగింది. 16వ తారీఖున రవి వృశ్చికంలో నుంచి ధనస్సులోకి మారాడనమాట. రవి ధనస్సులో కొనసాగుతున్నాడు, అదేవిధంగా బుధుడు వృశ్చికంలోనే కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రిటర్న్స్ పరంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కానీ ఖర్చు విషయం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ వారం. చతుర్థంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలంగా ఉంటుంది. మీరంటే ఇష్టపడేటువంటి వారు మీతో పాటు ఎక్కువగా ఉంటారు. మీరు చేస్తున్నటువంటి వృత్తిలో ఎక్కువగా సానుకూలంగా ఉంటుంది. రాజకీయ పరంగా బాగా ఉన్నతమైనటువంటి పదవిని పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి గ్రహస్థితి దీనికి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కుజుడు అత్యధికమైనటువంటి బిందువుల్లో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి పూర్తి అనుకూలమైనటువంటి స్థితిలో పంచమంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. సొంత వెహికల్ నడిపేటప్పుడు ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని చదువుకోండి. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి విషయాలు మరియు అదేవిధంగా ఈ రాశి వారికి రాజకీయంగా కూడా అనుకూలమైనటువంటి స్థితి. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు రాణించగలుగుతారు. ముఖ్యంగా కుజుడి యొక్క స్థితిరీత్యా ఇంజనీరింగ్ మరియు అదేవిధంగా ఎంసెట్లో ఐఐటి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలపడటానికి సమయం అనే విధంగా గోచరిస్తూ ఉన్నది. నూతన వివాహ ప్రయత్నాల గురించి మాట మంతి అనేది పెరుగుతుంది. సంఘంలో గౌరవము గుర్తింపు గురించి ప్రయత్నాలు ఆరంభించగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి కృషికి సరైనటువంటి స్థితిలో మీకు గుర్తింపు పొందగలుగుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అధికమైనటువంటి ఖర్చు, దుబారా ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో మీ విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులను తగు జాగ్రత్తలు పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో అనవసరమైనటువంటి వాదులాటలకి పోకుండా మన పరిధి ఎంతవరకు ఉందో అంతవరకే ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా అరుణ పారాయణం అనేది ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితికి పోవటానికి కోసం అరుణ పారాయణం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సూర్యారాధనతో అరుణ పారాయణం ఎంతో మంచిది. దానికి క్షీరాన్నంతో ప్రతి ఆదివారం 7 ఆదివారాలు రవికి మనం నివేదన పెట్టి తర్పణ మొదలగలిగితే, సూర్య తర్పణ మొదలగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాం. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో అనుకూలత కోసం, అంటే భార్యాభర్తల అనుకూలత కోసం దుర్గాదేవిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.